గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఈరోజు ఎలా క్వాలిఫై కావాలి ఎస్ఐ కానిస్టేబుల్ అనేది చూద్దాం. మళ్ళొకసారి చాలా రోజుల తర్వాత మరొకసారి మనం రివీల్ చేస్తున్నాం. హౌ టు క్వాలిఫై ఇన్ ప్రిలిమ్స్. ఏమేమి తీసుకుంటే మనం క్వాలిఫై కావచ్చు, ఏ సబ్జెక్ట్స్ చదివితే కావచ్చు అంటే ఉద్యోగం పొందాలంటే అన్నీ కావాలి సబ్జెక్ట్స్. బట్ మ్యాండేటరీగా ఇప్పుడు ఉన్న 50 days 60 days టైంలో మనం ఏమేమి చదివితే ఈ ప్రిలిమ్స్ అనేది గెట్ ఆన్ కావచ్చు అంటున్నాడు ఇక్కడ. ప్రిలిమ్స్ తర్వాత మనకు రన్నింగ్ ఉంది, రన్నింగ్ తర్వాత మెయిన్స్ ఉంది కాబట్టి అప్పటి వరకు కొన్ని సబ్జెక్ట్స్ గెయిన్ చేయొచ్చు. సో మినిమం ఏముండాలి ఇప్పుడు బేసిక్స్ మీకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది కొంత. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చేశాము. ఎస్ఐలో మనకు 100 మార్క్స్ మ్యాథ్స్, 100 మార్క్స్ జిఎస్, 100 మార్క్స్ మ్యాథ్స్, 100 మార్క్స్ జిఎస్. ఈ 100 మార్క్స్లో రీజనింగ్ అర్థమెటిక్ మీకు కొంత ఐడియా ఉంది. 40 to 50 మార్క్స్ మనకు రీజనింగే ఉంది సార్. అరౌండ్ 50+ మార్క్స్ అర్థమెటిక్ ఉంది సార్. 40 to 50 మార్క్స్ మనకు రీజనింగే ఉంది, 50 to 60 మార్క్స్ మనకు అర్థమెటిక్ ఉంది. జిఎస్ అంటే ఇందులో దాదాపు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అదేవిధంగా జాగ్రఫీ, అదేవిధంగా పాలిటీ, ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ సబ్జెక్ట్స్ కలిపితే ప్రిలిమ్స్లో మనకు ఇంగ్లీష్ అనేది లేదు, ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది లేదు, మెయిన్స్లో వస్తుంది మనకు. సో కాబట్టి ఇవన్నీ సబ్జెక్ట్స్ కలిపితే 100 మార్క్స్. ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ కలిపితే 100 మార్క్స్. సో మనకు అవుట్ ఆఫ్ 200 60 మార్క్స్ వస్తే క్వాలిఫై. ఈ ఒక్క మ్యాథ్స్ తోటి కూడా క్వాలిఫై కావచ్చు సార్ ఎస్ఐ పేపర్. ఓన్లీ 1 మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ తోటి కూడా మనం 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి చెప్పాలంటే మీరు ఈ రీజనింగ్ కూడా గట్టిగా పట్టుకున్నా కూడా క్వాలిఫై కావచ్చు. ఒక రీజనింగ్ పట్టుకున్నా కూడా మనకు అర్థమెటిక్ టఫ్ అనుకున్న వాళ్ళు, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు టెన్షన్ పడకుండా మీరు రీజనింగ్ కూడా 40కి 40 50 ఇస్తే 50కి 50 చేస్తే ఈజీగా క్వాలిఫై కావచ్చు. 60 మార్క్స్ మనకు కావాల్సింది. కాబట్టి ఒకే ఒక సబ్జెక్ట్ తోటి క్వాలిఫై అయ్యే ఎస్ఐ పేపర్లో ఉన్నది అంటే అది ఓన్లీ మ్యాథ్సే సార్, ఇంకేది లేదు. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 10 మార్కులు ఉంటాయి. 10 × 10 సబ్జెక్ట్స్, 10 × 10 100 మార్కులు. ఒక సబ్జెక్ట్ మొత్తం చదివితే 10 మార్క్స్. ఇండియన్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి అరౌండ్ 20 మార్క్స్. తెలంగాణ హిస్టరీ తీసుకుంటే 10 మార్క్స్. తెలంగాణ మూమెంట్ తీసుకుంటే ఒక 10 మార్క్స్ ఎస్ఐలో. అదేవిధంగా జాగ్రఫీ తీసుకుంటే 10 మార్క్స్. అదేవిధంగా పాలిటీ తీసుకుంటే ఒక 5-10 మార్కులు. ఎకనామిక్స్ తీసుకుంటే 5-10 మార్కులు. జీకే కరెంట్ అఫైర్స్ ఒక 20 మార్క్స్. ఏవి తీసుకున్నా కూడా ఇందులో మోర్ దెన్ 20 మార్క్స్ ఉండవు. మనకు ఓన్లీ 1 సబ్జెక్ట్ మ్యాథ్స్ తోటి ఎస్ఐ అనేది ఈజీగా క్వాలిఫై కావచ్చు సార్. నాట్ ఓన్లీ ఎస్ఐ, కానిస్టేబుల్ కూడా క్వాలిఫై కావచ్చు. ఎలా అంటే మనకు కానిస్టేబుల్ చూసినా కూడా మీకు ఐడియా ఉంది. అర్థమెటిక్ వచ్చేసి దాదాపు 25 మార్కులు మినిమం, రీజనింగ్ వచ్చేసి 25 మార్కులు, ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్కులు. ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ కాకుండా ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ జిఎస్ ఏదైతే ఉందో అవన్నీ కలిపితే దాదాపు మనకు 120 మార్క్స్ ప్లస్ వస్తాయి. 120+ అన్ని సబ్జెక్ట్స్. మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 to 15 మార్క్స్. ఇక్కడ కూడా అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్. మీరు 50కి 50 చేయగలిగితే మనకు కావాల్సిన 60 మార్క్సే. కానిస్టేబుల్లో కూడా ఈజీగా క్వాలిఫై కావచ్చు అర్థమెటిక్ రీజనింగ్ చేసిన వాళ్ళు. క్వాలిఫై కావడం పెద్ద సమస్య కాదు. సో ఈజీగా మనకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. దాని తర్వాత మళ్ళీ రన్నింగ్ చేసి ఉంది, రన్నింగ్ తర్వాత మెయిన్స్. మరి మెయిన్స్ వరకైనా ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఫోకస్ చేయాలి సార్. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ అని ఓన్లీ మ్యాథ్స్ ఒకటి చదవనట్లేదు, జస్ట్ ఇప్పుడు క్వాలిఫై కావడం వరకు ఎలా అనేది చెప్తున్నా మీకు. అంతేగాని హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఇంపార్టెంట్ కావనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్వాలిఫై కావాలంటే మనం ఏమేమి చదవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం అంతే. మినిమం మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే కొంత టైం ఉంటుంది, ఒక 2 months టైం ఉంటుంది, రన్నింగ్ చేయొచ్చు. రన్నింగ్ తర్వాత మళ్ళీ ఒక 2 months టైం ఉంటుంది, అప్పుడు మెయిన్స్ చదవచ్చు. మెయిన్స్ వరకు ఇవన్నీ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ సాధించాలి. సో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్.
సో దీని మీద మనం ఫోకస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది కొద్దిగా ఏంటంటే టఫ్ అనిపిస్తుంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి, పెద్ద టఫ్ ఏముండదు. మ్యాథ్స్ లేదు ఇక్కడ, నాన్ మ్యాథ్స్ లేదు, చాలా ఈజీగా మనం గెట్ ఆన్ చేయించవచ్చు మ్యాథ్స్ అనేది. సో ఎలా గెట్ ఆన్ చేయించాలి మీరు తలుచుకుంటే 100కి 80 మార్క్స్ ఇందులోనే చేస్తారు. ఎస్ఐ పేపర్లోనే 100కి 80 మార్కులు మినిమం చేయొచ్చు. కొంతమంది 90 కూడా క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఉంటే ఒక 10 మార్కులు ఎక్కువ రావచ్చు అంతే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో కానీ అండ్ ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ కలిపి దాదాపు 70 మార్కులు ఉన్నాయి. 70కి మీరు యావరేజ్గా 60 మార్కులు చేయొచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ తోటి 60 మార్క్స్ ప్లస్ స్కోర్ చేయొచ్చు, 60 ప్లస్. మిగతా అన్నీ చదవాలి కానీ మెయిన్స్ వరకైనా వాటి మీద గ్రిప్ సాధించాలి. ప్రతి సబ్జెక్ట్లో మీకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మినిమం ప్రతి సబ్జెక్ట్లో 2 to 3 మార్క్స్ వచ్చినా కూడా 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 into 3 30 మార్క్స్ వస్తాయి. 30 + 60 100 ప్లస్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈ మ్యాథ్స్లోనే మినిమం 50 ప్లస్ వస్తాయి మనకు. అర్థమెటిక్ రీజనింగ్ నుంచే 50 ప్లస్ మీరు చేయగలుగుతారు. ఎందుకు 100 మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి జిఎస్ మొత్తం కలిపి అన్ని సబ్జెక్ట్స్ కలిపి కనీసం 5 మార్కులు చేసినా మీరు 50 ప్లస్ చేయగలుగుతారు. మినిమం 100 ప్లస్ వస్తాయి. ఈ 2 months కష్టపడ్డా కూడా ఎస్ఐలో కావచ్చు, కానిస్టేబుల్లో కావచ్చు ఒక 100 ప్లస్ స్కోర్ అయితే చేయొచ్చు. కొంతమంది డౌట్ వస్తుంది, అందరికీ 100 ప్లస్ వస్తాయా? మరి కొంతమంది ఎలిమినేట్ అవుతారు కదా. ఎలా ఎలిమినేట్ అవుతారంటే మినిమం బేసిక్స్ ఐడియా లేని వాళ్ళకి, సిలబస్ మీద కూడా ఐడియా లేదు కొంతమందికి. సిలబస్ మీద కూడా ఐడియా లేని వాళ్ళు క్వాలిఫై కారు. సిలబస్ మీద ఐడియా ఉండి మినిమం బేసిక్స్ మీద ఐడియా ఉంటే ఈజీగా 100 ప్లస్ స్కోర్ చేయొచ్చు సార్. బేసిక్స్ ఐడియా ఉండాలి, మినిమం సిలబస్ మీద ఐడియా ఉండాలి, వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు సార్. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ఫోకస్ చేస్తాడు సార్ ఇందులో. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఇందులో కన్సిడర్ చేస్తారు. అంతేగాని నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలని దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేయడం అట్లా ఉండదు. యావరేజ్గా మినిమం బేసిక్స్ ఉన్నాయా లేదో అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 12 lakhsలో కనీసం ఒక 7 lakhs మాత్రం బయటికి వెళ్ళిపోతారు సార్. 7 lakhs అవుట్, ఒక 5 lakhs వచ్చేస్తారు. మినిమం 30% క్వాలిఫై అవుతారు. కాబట్టి 5 lakhs ప్లస్ మాత్రం క్వాలిఫై అవుతారు. అందులో మేము ఈ 7 lakhsలో పోతామా 5 lakhsలోకి వస్తామని ఒక డౌట్ ఉంటుంది. మీకు మినిమం బేసిక్స్ ఈ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటే ఈ 2 monthsలో కూడా నేనొక్కని మాత్రం కూడా క్వాలిఫై చేయించగలుగుతాం. ఎందుకంటే మనకు సిలబస్ అనేది పూర్తి అవగాహన ఉంది. ఏ సిలబస్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఈజీగా చదవాల్సిన అవసరం లేకుండా కూడా నేను ఇక్కడ అన్ని ఫోకస్ చేస్తుంటాను. అన్ని క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, మ్యాథ్స్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్ ప్రతి చాప్టర్ని ఫోకస్ చేయడం జరుగుతుంది. రీజనింగ్లో ఏముంటాయి, అర్థమెటిక్లో, జిఎస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటే నేను చెప్పినట్టుగా ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా నేను టచ్లో ఉంటాను. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఎలాబొరేట్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాము. సో మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఉన్నాయో అవి కూడా చెప్పిస్తాను. సో ఇబ్బంది ఏం లేకుండా మినిమం బేసిక్స్ వచ్చేటట్టుగా ఒక 100 మార్క్స్ స్కోర్ చేసే విధంగా మేము చెప్పడం జరుగుతుంది సార్. 100 మార్క్స్. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మనం తయారు చేసాం. మీరు చూస్తుండొచ్చు, గత 12 years నుంచి భవిత ఇన్స్టిట్యూట్ నుంచి చాలా వేల మంది స్టూడెంట్స్ మనం గెట్ ఆన్ చేయించాం. బికాజ్ ఆఫ్ ఓన్లీ మనం ఏదైతే టార్గెట్ పెట్టామో, ఏ సబ్జెక్ట్స్ చదవాలో అవే చదివారు, వాళ్ళు ఫోకస్ చేశారు, టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకటే సబ్జెక్టులో 1-2 సబ్జెక్టులే జిఎస్లో పట్టుకుంటున్నారు, మిగతాది మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ పట్టుకోవట్లేదు వాళ్ళు సబ్జెక్ట్స్. ఓన్లీ జనరల్ స్టడీస్లో 1 పేపరు 2 పేపర్లు 2 సబ్జెక్ట్స్ పట్టుకుంటున్నారు. దానివల్ల ఉద్యోగం రాదు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ రావాలంటే మెయిన్ సబ్జెక్ట్ ఏమి ఉండాలి, దాని మీద మీరు గ్రిప్ సాధించాలి, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల ఈజీగా మనకు 100 ప్లస్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు మీకు టచ్లో ఉంటాను నేను. ఏ చాప్టర్స్ ఎన్ని క్వశ్చన్స్ మనం చేయాలి అనేది దాని మీద ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఆ ఎగ్జామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు రెగ్యులర్గా వీడియోని వాచ్ చేయండి. డెఫినెట్గా మనం ఏమేమి చదవాలి, ఏ సబ్జెక్ట్ ఏం చదవాలి అనేది, ఎంతవరకు చదవాలనేది లిమిట్ ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా వాల్యూమ్స్ తీసుకున్నారంటే సక్సెస్ కాలేరు. జిఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదవాలనుకుంటున్నారు, పాలిటీలో మినిమం బేసిక్స్ ఐడియా ఉండాలి. కానీ మనం ఒక గ్రంథం తీసుకొని ప్రిపేర్ అయితే జాబ్ రాదు. ఒకవేళ తెలంగాణ ఉద్యమం చదవాలనుకుంటారు, తెలంగాణ ఉద్యమం బేసిక్స్ ఏముంటాయి అంతవరకు చదివితే సరిపోతుంది. అంతేగాని వాల్యూమ్ తీసుకొని చదివితే మాత్రం సక్సెస్ కాదు. అదేవిధంగా జాగ్రఫీ ఉంది, ఒక్కొక్క దానికి ఎంత ఇలా వాల్యూమ్స్ తీసుకొని చదివితే ఇప్పుడు అయ్యే ముచ్చట అంటే కాదు. కాకపోతే ఒక సబ్జెక్ట్లో మీకు గ్రిప్ వస్తుంది కానీ ఉద్యోగం అయితే రాదు అట్లా చదివితే. కాబట్టి మినిమం బేసిక్స్ ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 200 మార్క్స్ ఉన్నాయి. ఈ 200 మార్క్స్కి మీ టార్గెట్ 200 కాదు,
చాలామంది ఏమనుకుంటారంటే నాకు 200 రావాలని అనుకుంటున్నారు. అట్లా రావు ఎప్పుడు కూడా సిలబస్లో. ఎవరికి రాలేదు, మీకు కూడా రావు. మన టార్గెట్ ఏంది 100+, అంతే. 200 ట్రై చేస్తేనే మనకు 100+ వస్తాయి అనేది తప్పది. మీరు 100 ట్రై చేసినా 100 వస్తాయి, 200 ట్రై చేసినా కూడా మహా అంటే 130, 140 వస్తాయి. కాబట్టి మన టార్గెట్ ఈ 100+ క్రాస్ కావాలంటే ఏం చేయాలి, అంతవరకే ఫోకస్ చేయాలి మనం. మనోళ్ళు ఏం చేస్తున్నారు, 200 టార్గెట్ పెట్టుకుంటున్నారు, సెంటుకి సెంటర్ రావాలి, అట్లా రావు. కాకపోతే ఒక సబ్జెక్టులో రావచ్చేమో కానీ నీకు అన్ని సబ్జెక్ట్స్లో సెంటుకి సెంట్ ఎప్పుడు రావు. కాబట్టి మీరు టార్గెట్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో 100 చేస్తారా? ఎవరు చేయరు. అది మ్యాథ్స్ క్యాండిడేట్ చేయడు, ఐఐటి క్యాండిడేట్ కూడా చేయడు. ఎవరు చేసినా కూడా మెరిట్ స్టూడెంట్స్ అయితే 90 వరకు చేస్తారు, యావరేజ్ స్టూడెంట్ అయితే ఒక 70+ చేస్తాడు, బిలో యావరేజ్ అయితే ఒక 60 వరకు చేయొచ్చు. బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 60 మార్కులు చేయొచ్చు మ్యాథ్స్లో 100కి. ఎందుకు, మనకు టైం ఉంటుంది, ఇక్కడ 3 hours టైం ఉంది. మ్యాథ్స్కి సపరేట్గా ఏం లేదు కాబట్టి 3 hours టైం, జిఎస్ టైం కూడా మ్యాథ్స్ కేటాయించి మనం 60 వరకు స్కోర్ చేయొచ్చు ఓన్లీ మ్యాథ్స్లోనే. ఈ జిఎస్ మొత్తం కలిపి కూడా ఒక 1 hourలో చేయొచ్చు పేపర్. జనరల్ స్టడీస్ మొత్తం కలిపి 1 hour, మ్యాథ్స్ ఒకటే 100 మార్క్స్కి 2 hours, మొత్తం 3 hours టైం కాబట్టి మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయిస్తే మీరు 60+ చేయొచ్చు. ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 60 చేయొచ్చు అర్థమెటిక్ రీజనింగ్ కలిపి. ఈ జనరల్ స్టడీస్ మొత్తం కలిపి కూడా ఒక 40 మార్క్స్ చేయొచ్చు మినిమం, బేసిక్స్ ఐడియా ఉంటే. మీరు డెప్త్ పోవాల్సిన అవసరం లేదు ప్రతి సబ్జెక్ట్లో. అట్లా డెప్త్ పోవాలంటే ఒక జనరల్ స్టడీస్కి ఒక వాల్యూమ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి మనం చెప్పే ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో, టిప్స్ ఉన్నాయో అవి ఫాలో అయితే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. మేము కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంటాం ఆన్లైన్లో, అవి మీరు అప్పుడప్పుడు అప్డేట్ అవుతుంటే సరిపోతుంది సార్. ఆ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక 10 to 20% ఉంటాయి. 10 to 20% రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 100లో 10 నుంచి 20 క్వశ్చన్లు రిపీటెడ్గా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. ఆ క్వశ్చన్స్ కూడా మనం ఫోకస్ చేస్తాం ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఎలాబరేట్గా ప్రతి సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి టాపిక్స్, ఆ టాపిక్లో మినిమం బేసిక్స్ ఏం చదవాలి అనే దాని మీద మీరు గురి పెడితే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. నెగిటివ్ మార్క్ ఉందని ఎటువంటి ఫోబియా అవసరం లేదు. నెగిటివ్ మార్క్ తోటి ఏమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేదని కూడా ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాము మేము. అన్నీ బబ్లింగ్ చేయాలి అని కూడా చెప్పాము. అన్నీ బబ్లింగ్ చేయాలి, మీరు రాకపోయినా కూడా అన్నీ బబ్లింగ్ చేయాలి. ఎలా సెలెక్షన్ అనేది కూడా మళ్ళొకసారి మీకు రివీల్ చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, దాంట్లో సిలబస్లో ఏమేమి ఉంటాయి టాపిక్స్, రీజనింగ్ తీసుకుంటే ఏమేమి టాపిక్స్ రావచ్చు, సో ఆ టాపిక్స్లో వచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది. ఆ టాపిక్స్ ఏంది, దాని సిలబస్ ఏంది, విధి మొత్తం ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అంతకుముందు పేపర్లో కావచ్చు, అవి మనం రివీల్ చేస్తాం. ఇక్కడ ఒకసారి ప్రజెంట్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఈజీగా వితిన్ 2 monthsలో మీరు ఈజీగా 100+ స్కోర్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సరిపోతుంది సార్. దీన్ని ఒకసారి వింటే సరిపోతుంది, రోజు డైలీ 1 hour. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.